శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాఘమాసంలో వచ్చే తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి అని పిలువబడే మాఘ శుక్ల చతుర్థి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘమాసంలో వచ్చే వరుణ షష్ఠికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి, సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసము. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి లేదా చతుర్థి తిథిని తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన రోజు. జనవరి 22వ తేదీ గురువారం ఈ మాఘ శుక్ల చతుర్థి తిథి వచ్చింది. జనవరి 22 గురువారానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశిష్టతను మనం పరిశీలిస్తే, ఈ మాఘ శుక్ల చతుర్థిని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఎవరైనా సరే తిలలు అంటే నువ్వులు దానం ఇస్తే 1,000,000 సార్లు తిలలు దానం చేసిన ఫలితం కలుగుతుంది. 1,000,000 రెట్లు మామూలు సమయంలో నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది తిల చతుర్థికి ఉన్నటువంటి ప్రాధాన్యత. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. జనవరి 22 గురువారం తిల చతుర్థి. ఆ రోజు ఖచ్చితంగా ఎక్కడైనా దేవాలయంలో నువ్వులు దానం ఇవ్వండి. 1,000,000 సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం పొందండి. మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందండి. అలాగే ఈ జనవరి 22 గురువారం మాఘ శుక్ల చవితి తిథిని కుంద చవితి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. కుంద పుష్పములంటే మల్లెపూలు. మల్లెపూలతో ఈశ్వరుణ్ణి పూజించేటటువంటి చవితి కాబట్టి దీన్ని కుంద చతుర్థి అంటారు. ఆ రోజు ఎవరైనా సరే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఈశ్వరుడి శివలింగ స్వరూపానికి కానీ ఈశ్వరుడి ఫోటోకి కానీ మల్లెపూలతో పూజ చేయండి. శివుడికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి. దానివల్ల జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, దాంపత్యంలో అనుకూలత ఉంటుంది, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. కాబట్టి కుటుంబ జీవితం బాగుండాలంటే జనవరి 22 గురువారం మల్లెపూలతో శివుడిని పూజించాలి. మల్లెపూలను కుంద పుష్పాలు అంటారు కాబట్టి దీన్ని కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ మాఘ శుక్ల చవితి తిథికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది చాలా గొప్ప ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఏంటంటే దీన్ని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. సహజంగా వినాయకుడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుట్టాడని ఆ రోజు మనమందరం కూడా వినాయక చవితి చేసుకుంటాం. అయితే భాద్రపద మాసంలో ఆడవాళ్ళు ఎవరైనా సరే రజస్వల దోషాల వల్ల కానీ, లేకపోతే ఏటి సూతకాల వల్ల కానీ, లేకపోతే మైల వల్ల కానీ, ఏ ఇతర కారణాల వల్ల కానీ, అనారోగ్యాల వల్ల కానీ వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్ళు, వరసిద్ధి వినాయక వ్రతకల్పం ఆ రోజు చేసుకోలేని వాళ్ళు, ఆ రోజు వినాయకుడిని పూజిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతే ఫలితం రావాలంటే మాఘమాసం శుక్లపక్షం చవితి రోజు వినాయకుడిని పూజించాలి. అందుకే దీన్ని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా వినాయక చవితే. దీన్ని కూడా వినాయకుడి జన్మదినంగా జరుపుకోవాలి. దానికి కారణం ఏంటంటే గణపతి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా పుట్టాడని మనకు గణేష పురాణంలో చెప్పారు. గణపతికి 216 అవతారాలు ఉన్నాయని గణేష పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఒకానొక కల్పంలో ఇలానే గౌరీదేవి గణపతిని సృష్టించినటువంటి రోజు మాఘ శుక్ల చవితి. అందుకే ఈ మాఘ శుక్ల చవితిని కూడా వినాయక చవితిగా జరుపుకోవాలి. అందుకే దీన్ని మాఘ వినాయక చవితి అంటారు. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్ళు ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోండి. మాఘ వినాయక చవితి రోజు వినాయకుడిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో వినాయకుడి చిత్రపటం లేదా విగ్రహం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. గణపతికి ఎర్రటి పూలంటే ఇష్టం. అందువల్ల ఎర్ర మందార పూలతో కానీ, ఎర్ర గులాబీ పూలతో కానీ, గరిక పూసలతో కానీ గణపతికి పూజ చేస్తూ గణపతి 108 నామాలు చదువుకోవాలి. గణపతి 108 నామాలు చదువుకోలేని వాళ్ళు గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఇంట్లో గణపతిని పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళగలిగిన వాళ్ళైతే దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో గణపతికి గరిక పోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకోండి, లేదా పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి.
ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల్లో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. అంటే 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి ఒక్కొక్క కొబ్బరి చిప్పలో ఆంగ్ల అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అంటారు. ఒక కొబ్బరి చిప్పలో ఒక క్రాస్ ఒత్తుల దీపం, ఇంకొక కొబ్బరి చిప్పలో ఇంకొక క్రాస్ ఒత్తుల దీపం. అంటే ఆంగ్ల అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేసి దీపాలు పెట్టండి. దానివల్ల సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలు తొలగిపోతాయి. ఆ ఎక్స్ అనే ఆంగ్ల అక్షరం రావటం దేనికి సంకేతం అంటే విఘ్నాలు తొలగిపోవటానికి సంకేతం. గణపతికి వికట వినాయకుడు అనే పేరుంది. వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేవాడు అని అర్థం. ఏ పని ప్రారంభించినా పనులు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ క్రాసు ఒత్తుల దీపాన్ని మాఘ వినాయక చవితి రోజు గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిగించండి. అలాగే ఎవరైనా సరే తొందరగా పనులన్నీ పూర్తయిపోవాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని ఆ రోజు 21 సార్లు చదువుకోండి. పనుల్లో ఆటంకాలు పోవాలంటే వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. జనాకర్షణ ప్రజాకర్షణ రావాలంటే గాం గీం గూం గైం గౌం గహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వినాయక చవితితో సమానమైన ప్రాధాన్యత ఉన్న రోజు మాఘ వినాయక చవితి, మాఘ వినాయక చతుర్థి. జనవరి 22 గురువారం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వినాయకుడి అనుగ్రహానికి పాత్రలుకండి. తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి అని 3 ప్రత్యేకతలు జనవరి 22 గురువారానికి ఉన్నాయి. వీటిని ఆచరించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందండి. అలాగే జనవరి 24 శనివారం వరుణ షష్ఠి వచ్చింది. అది కూడా చాలా శక్తివంతమైన రోజు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అంటారు. అష్టదిక్పాలకులలో వరుణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ వరుణ షష్ఠి సందర్భంగా ఎవరైనా సరే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చెయ్యండి. వీలైతే నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, బావి దగ్గర కానీ స్నానం చేయండి. వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేసి ఆ తర్వాత ఒక రాగి పాత్రలో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ పోసి దేవాలయ ప్రాంగణంలో లేదా ఇంటికి సమీపంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. వరుణ షష్ఠి రోజు ఇలా నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేసి ఆ తర్వాత రాగి పాత్రలో నువ్వులు పోసి దానమిస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ వరుణ షష్ఠికి ఉంది. వరుణ షష్ఠి రోజు విష్ణు ఆలయ దర్శనం చేయాలి. వరుణుడు విష్ణుమూర్తి అంశస్వరూపుడని పురాణాల్లో చెప్పారు. విష్ణుమూర్తి ఆలయానికి వెళితే మంచిది. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే విష్ణుమూర్తి ఫోటోకి ఎర్ర చందనము లేదా ఎర్ర పుష్పాలు సమర్పించండి. దీనివల్ల విష్ణుమూర్తి అంశస్వరూపుడైన వరుణదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు బోరింగ్ వేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పడాలంటే వరుణ షష్ఠి రోజు ఒక మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం వరుణ గాయత్రి మంత్రం. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయ. దీని వరుణ గాయత్రి మంత్రం అంటారు. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఈ వరుణ గాయత్రి మంత్రం చదువుకుంటే ఎప్పుడు మీరు గృహ నిర్మాణం చేస్తున్నా బోరింగ్ వేసేటప్పుడు నీళ్లు బాగా పడతాయి. ఈ మొత్తం మంత్రం చదువుకోలేని వాళ్ళు వం వరుణాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. కాబట్టి జనవరి 24 శనివారం వరుణ షష్ఠి చాలా శక్తివంతమైన రోజు. ఈ విధి విధానాలు పాటించండి. జనవరి 22 గురువారం, జనవరి 24 శనివారం, మాఘ చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి, వరుణ షష్ఠి ఈ ప్రత్యేకతలు సంతరించుకున్న రోజులు సద్వినియోగం చేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగలలో మీకు ఉన్నటువంటి అనుమానాలు తొలగింపజేసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ ఎప్పుడు ఏ రోజు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఏ పండుగలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాసాలకున్న ప్రాధాన్యత ఏంటో, ఏ మాసంలో ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా సమస్త విషయాలు తెలుసుకోవాలంటే, పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.